చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. చెప్పు. అల్లుడేంటి ఉన్నట్టుండి గాలితో మాట్లాడుతున్నాడు? కొంప తీసి బుర్రకేమైనా అయిందా ఏమిటి? చెప్పు చండా, నాకు సమాధానం కావాలి. చండా, ఏమైంది అల్లుడు? ఎందుకు అంతలా అరిచావు? వామ్మో, నాకేదో భయంగా ఉంది. ఏం చెప్పడేంటి? అల్లుడు, అల్లుడు, నిన్నే అడిగేది. ఏమైంది? తాళి, భవానీ మెడలో తాళుంది. చూశాను, నా కళ్ళారా చూశాను. భవానీ మెడలో తాళుంది. పెళ్లి కాకుండానే తాళి ఎలా వస్తుందా బా? అసలు తాళి ఎలా వచ్చింది? అల్లుడు, అల్లుడు, నువ్వేం కంగారు పడకు. చూస్తుండు, ఏం కాదు. నువ్వు కంగారు పడకు, శాంతించు. లేదు, ఆ భవానీని కన్యగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోతున్నాం. మన కర్మకాలి నిజంగానే నాకు కనిపించినట్టు ఆ భవానీకి పెళ్ళయ్యి 5వ తనం కూడా తోడయి ముత్తైదుగా మారితే దాని చిటికెన వేలు కింద దుమ్ముని కూడా మనం తాకలేం. ఎలా జరిగింది? అసలు దానికి పెళ్లి జరగటం ఏంటి? ఆ పెళ్లి నేను అడ్డుకోకపోవడం ఏంటి? అల్లుడు, నా మనసులో ఒక చిన్న సందేహం కొట్టుమిట్టాడుతోంది. ఏంటి? అదే అల్లుడు, కానీ అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నువ్వు మాత్రం ఏమనకూడదు. ఏమీ అనుకోను, కానీ ముందదేంటో చెప్పు. నిజమో అబద్ధమో తర్వాత. ఆ రాహుల్ గాడు భవానీ చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా, కానీ ఆడికి భవానీ మీద స్నేహం కన్నా ఇంకేదో ఉందల్లుడు. అందుకే నిశ్చితార్థం కూడా ఇష్టం లేనట్టుగానే ఉన్నాడు. భవానీ మీద ఏ ప్రేమ లేకపోతే ప్రతిసారి వాడి ప్రాణాలు అడ్డుపెట్టి మరి ఎందుకు కాపాడతాడు? ఒక్కవేళ వాడు గాని ఏమైనా